ఫైనల్గా ఒక్కటే బిగ్ బాస్ గురించి అడుగుదాం. మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినప్పుడు తలుపులు తీసుకుని వచ్చేసినంత పని చేశారు కదా, ఇప్పుడు 6 సీజన్స్ అయినాయి, మళ్ళీ మన సీజన్లో ఆల్రెడీ పాత వాళ్ళని కూడా పిలిచారు కదా, మరి మీకేం పిలుపు రాలేదు? రాలేదు. ఎందుకంటే ఆ ఎఫెక్టేనా? అంటే ఇంకా మనం ఉండలేదు సార్. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అపార్ట్మెంట్లో క్లోజ్ చేసినా నేను ఉండలేను. ఎందుకని అంటారు? అది ఫోబియా అనే విషయం నాకు అప్పటిదాకా తెలియదు. ఇప్పుడు ఎక్కువ ఒక టెంపుల్కి వెళ్తే ఫుల్ రష్ ఉంటుంది, బాగా టైట్ ఉంటే కూడా ఉండలేను, అంటే ఊపిరాడినట్టు అవుద్ది. మనకి ఇంతకుముందు థియేటర్లలో సిమెంట్ గోడలు ఉంటుండే టికెట్ లైన్లో, ఇప్పుడంటే పైపులు వేసారు. దాంట్లో నిలబడి టికెట్ కూడా తీసుకోకపోయాను. అంటే 2-3 డేస్ అయినాక సినిమా చూసేవాని, కానీ ఊపిరాడేది కదా. ఎందుకు నేను ఫస్ట్ సంపూర్ణ బాబు అసలు అవ్వకముందు నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఫుల్ రష్, మధ్యలో నుంచి వచ్చేసా, దర్శనం కూడా చేసుకోలేదు. బయటకు వచ్చి అమ్మ ఇంకా ఇక్కడి నుంచి దండం పెట్టి ఒక ఫోటోకి దండం పెట్టుకొని ఇంకా లైఫ్లో మనం దర్శనం ఇంకా చేసుకోలేమేమో, అసలు ఇంకెట్లా పాసిబుల్ అవుతుంది ఒక మామూలు వ్యక్తికి అనుకున్నా. అలాంటిది సంపూర్ణ బాబు అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి అప్పుడు దర్శనం చేసుకున్నారు. అంటే ఇప్పుడు వెళ్తే ఇంకా అక్కడ ఎవరు ఉంటారు, వాళ్ళు ఉంటారు కాబట్టి వచ్చామని చెప్తే వాళ్ళు వేసుకెళ్తారు, ఒక విఐపి ట్రీట్మెంట్. అంటే నాకు అప్పుడు అది మంచి షో సార్. ఇప్పుడు హీరో అవ్వడం ఎంత దృష్టమో, అది రావడం బిగ్ బాస్ లోంచి నేను వెనక్కి రావడం అంత దురదృష్టం. జీవితంలో పెద్ద మిస్టేక్ ఏంటంటే అది. ఫస్ట్ ఏంటంటే మన బిగ్ బాస్ ఏ సీజన్ చూడలే, అప్పుడు తెలుగులో రాలే, ఫస్ట్ సీజన్ రాలేదు. అది మళ్ళీ హై రిచ్నెస్, సెంట్రల్ ఏసీ అంటే ఇప్పుడు వీళ్ళందరికీ అలవాటు, మా టీం అందరికీ హైదరాబాద్లో ఉంటారు, అపార్ట్మెంట్లలో ఉంటారు, అందరికీ అలవాటు. నేను ఎక్కడో ఉంటాను, నాకేంటి బిగ్ బాస్ అంటే అక్కడ ఏదో పని చేయాలి, ఏదో ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఏదో పని చెప్పారు చేసినామంటే అది వేరు, ఏం చెప్పరు అంటే 4 గోడల మధ్యలో. కానీ అది నిజంగా తర్వాత ఇప్పుడు నన్ను చూస్తూ ఉంటారా, జనరల్గా ఫాలో అవుతుంటారా? తక్కువ సార్, తక్కువే. అసలు ఇప్పటికీ బిగ్ బాస్ లోంచి వచ్చిన తర్వాత జనాలు ఏదో నేను పెద్ద అన్యాయం చేసినట్టు అడిగేవాళ్ళు, ఎలా వస్తారు సార్ మీరు, అసలు ఇంత జరుగుతుందా బయట అనుకున్నా. మొత్తానికి అలాగే మీరు హీరో అవ్వడం ఎంత పాజిటివ్ అనుకుంటున్నారు? అదొకటే. అంటే ఏమన్నా ఇప్పుడు మామూలుగా అడుగుతారు అంటే మీ లైఫ్లో ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటి అంటే నేను దాంట్లో వచ్చి నా అంత లైఫ్లో చేసిన అతి పెద్ద తప్పు కింద ఫీల్ అవుతారు 100%. ఎందుకంటే అంతకంటే పెద్ద నాకు ప్రాబ్లం లేదు సార్. నేను 100 బతుకుతా, 1000 బతుకుతా, 1,00,000 బతుకుతా, అసలు అది అట్లాంటి ప్రాబ్లం లేదు. బ్లండర్ మిస్టేక్ అంటే అది కాదు సార్. ఇప్పుడు మీరు 100 బతుకుతా, 1000 బతుకుతా, 1,00,000 బతుకుతా అంటారు కదా. ఇప్పుడు మనం 1,00,000 ఉంటే కార్లో వెళ్ళొచ్చు, ఇప్పుడు 100 అంటే బైక్లో వెళ్ళొచ్చు, లేకపోతే 100 ఉంటే ఆటోలో వెళ్ళొచ్చు, 1000 ఉంటే బైక్లో ఏదో సంథింగ్ ఉంటుంది కదా. మరి ఎలా దాన్ని అడాప్ట్ చేసుకోగలుగుతారు మీరు? అదే అంటే అది నాకు పెద్ద ప్రాబ్లం అనిపించట్లేదు, నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు జనాలు ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు కార్లో వచ్చారనుకోండి, బాగానే ఉంటుంది. సపోజ్ ఏదన్నా బస్సు ఎక్కాల్సి వచ్చింది అనుకోండి, ఎలా ఫీల్ అవుతుంది? ఎక్కేసి వెళ్ళిపోతా, అంతే, ఎక్కేసి వెళ్ళిపోతుంది. మన గురించి ఎవరు ఏమనుకున్నా అంటే నా ప్రయాణం ఆగకూడదు. ఇప్పుడు నేను ఎవరికి భయపడాలి? ఒక సినిమా చేస్తున్నాను, ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఒక ఆర్టిస్టులు ఉన్నారు, అక్కడ చేయనప్పుడు భయపడాలి. నేను బస్సులో వచ్చిన, ఆటోలో వచ్చిన, కార్లో వచ్చిన, అది కాదు కదా. కాదు అంటే మీరు అనేది కరెక్టే. లేదు మీరు నన్ను చాలా మంది అదే అడుగుతారు, అసలు ఎలా పాసిబుల్ అవుతుంది అంటే అసలు పాసిబుల్ అవ్వాల్సిన అవసరం లేదు, నాకు అలా అనిపిస్తలేదన్న. అంటే ఇప్పుడు ఒకటి సార్, ఫస్ట్ నుంచి మనం ఇప్పుడు నన్ను అడుగుతారు మీకు ఫుడ్లో ఏది ఇష్టం అండి అంటారు, నాకు తెలియదు అది. నాకు ఆకలి అయినప్పుడు ఒకటే దొరికింది, ఏదో అన్నము పులుసు పప్పు ఏదో తొక్కేసి తిని అదే తిన్నాం. ఈరోజు మా పిల్లలు ఫుడ్లు ఏమి ఇష్టం అంటే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు వాళ్ళు బిర్యానీ తీసుకెళ్దాం, హోటల్ తీసుకెళ్తే ముందే స్నాక్స్ తినేస్తారు, తర్వాత బిర్యానీ తింటారు, తర్వాత ఇంకేదో తింటారు. వాళ్ళకి మెనూ తీసుకొని టక్కటక్కడికి చెప్తారు. మనకు అవకాశం లేదు కదా. అప్పుడు ఏ టేస్ట్ అనేది ఎలా తెలుస్తుంది అసలు ఫస్ట్ అది. ఇప్పుడు మా పిల్లలు హైదరాబాద్ బస్సులో వెళ్ళి ఉన్నాను అనుకో, అబ్బా డాడీ బస్సు అనొచ్చు, లేకపోతే కారు, ఆ కారు ఉంటే మన కారు లేకపోతే రెంట్ కారు. వాళ్ళకి ఏంటి ఇప్పుడు ఏసీ అదంతా అలవాటు ఉంది కాబట్టి డాడీ ఇందులో కారు లేదంటారు, వాళ్ళకి ఏసీ తెలుసు కాబట్టి. మనకి తెలియదు కదా, బస్సులో కిటికీ కాదే చాలనుకుంటున్నాం. అంటే ఒక ప్రెస్టీజ్ అనే గోడ ఏం కట్టుకోకుండా ఫాల్స్ ఇమేజ్ అనే తెరలేమీ లేకుండా పెరిగిన వాతావరణం. ఓకే మొత్తాన్ని సంపూర్ణేష్ బాబు గారు ఇన్నాళ్ళు అంటే మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి అంటే ఒక హీరో ఒక బాగా చేస్తాడు అంటే ఒక నవ్విస్తాడు అనేది ఉండేది. కానీ బట్ మీతో మాట్లాడుతుంటే నేర్చుకోవాల్సినవి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి.